శీర్షిక పరమపద ప్రయాణం శ్రీసుఖ మహాముని ప్రవేశం. రాజు పరీక్షిత్తుకు శాపం. ఒకరోజు మహారాజు పరీక్షిత్తు ఒక ఋషిని గుండెల్లో సర్పాన్ని వేశాడు. అనవసరంగా అందుకు ఋషి కుమారుడు శాపమిచ్చాడు. 7 రోజుల్లో నీకు తక్షకుడు అనే నాగపాము చావు తెస్తుంది. ఈ వార్త తెలిసిన తరువాత కూడా పరీక్షిత్తు భయపడలేదు. అతడు అన్నాడు, ఓహో, మరణం వస్తే దానిని భగవంతుని వద్దకు వెళ్లే మార్గంగా చూస్తాను. ధైర్యంగా గంగా తీరం వెళ్ళిన రాజు, పిల్లలు మనం ఎంత ధైర్యంగా ఉండాలో చూడండి. రాజు తన సింహాసనం వదిలి గంగా నది తీరం వద్దకు వెళ్ళాడు. అక్కడ ధ్యానంలో కూర్చొని భగవంతుడిని తలుచుకుంటూ ఉండిపోయాడు. ఆయనకు ఒక్కటే కోరిక, ఈ చివరి రోజుల్లోనూ కేవలం శ్రీహరి మహిమలను మాత్రమే వినాలి. శ్రీసుఖ మహర్షి ప్రవేశం. అప్పుడు మహోన్నత తేజోవంతుడైన ఋషి వచ్చాడు. అతడు ఎవరో తెలుసా? శ్రీసుఖ మహర్షి, వ్యాస మహర్షి కుమారుడు. అతడు ముక్తిగా సంచరిస్తూ ఉండేవాడు. ఆయనను చూసి అక్కడున్నంత ఆశ్చర్యపోయారు. రాజు వినయంగా శిరసు వంచి ఇలా అన్నాడు, స్వామి, నాకు ఈ ఒక్క రోజుల్లో జీవితం అసలు గమ్యం ఏంటో తెలియజెప్పండి. భాగవత కథ ప్రారంభం. శ్రీసుఖ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, పరీక్షిత్తు, నీకు ఈ శరీరం 7 రోజులు మాత్రమే ఉంది. కానీ నీకు అమరత్వానికి మార్గం ఇదే. శ్రీమద్ భాగవతం కథ వినుట. అక్కడి నుంచి భగవంతుని జననం నుండి అవతారాలు, భక్తులు, లీలలు అన్నీ వివరిస్తూ శ్రీసుఖ మహర్షి భాగవత గాథను ప్రారంభించాడు. ఇదే స్కంధం 2 మొదలయ్యే ప్రథమ క్షణం. కథలో బోధన ఈ అధ్యాయం మనకు చెబుతుంది. ధైర్యంగా మరణాన్ని స్వీకరించడం ఎంత గొప్ప విషయం. నిమిషాల్లోనే జీవితం మారుతుంది. అందుకే ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చివరికి మనం భగవంతుని కథలు వినడమే ముక్తి మార్గం. భాగవత కథ జీవితం మార్చే శక్తి కలిగినది. పిల్లలకి ప్రశ్నలు. పరీక్షిత్తుకు ఎవరు శాపమిచ్చారు? ఎందుకు? పరీక్షిత్తు ఏ నిర్ణయం తీసుకున్నాడు? శ్రీసుఖ మహర్షి ఎవరు? శ్రీసుఖుడు ఎలాంటి కథలు చెప్పబోతున్నాడు? మరణం అంటే భయం కాదు, శుద్ధి, ముక్తి మార్గం. ధైర్యం, భక్తి ఉన్నవాడు చివరిలోనూ గౌరవంగా జీవించగలడు. భాగవత కథను వినటం మనిషిని దైవతత్వానికి చేరుస్తుంది. మనం కూడా నిత్యం భగవంతుని స్మరించాలి.